నమస్తే. బాబు నా మీదొచ్చే ట్రోల్స్ ఆపండి కాస్త. నేను ఎక్కడా కూడా రాజకీయాల్లోకి వెళ్తున్నానని ఎప్పుడు చెప్పలేదు. నాకు అలాంటి ఆలోచన కూడా లేదు అని తెలంగాణ గవర్నర్ తమిళిసై ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి గత కొద్ది రోజుల నుంచి ఆవిడి పదవికి రాజీనామా చేస్తున్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి అని ఒక ప్రచారం అయితే బాగా జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో చాలా రకాలుగా కథనాలు కూడా వచ్చాయి. అంటే ఆవిడిక పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండబోతున్నారు. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కూడా ఒక క్లియర్ కట్‌గా ఇండికేషన్ అనేది ఇచ్చింది. ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలీదు గానీ ఎంపీగా తమిళిసై పోటీలో ఉండబోతున్నారు తెలంగాణ నుంచి అని ఒక ప్రచారం అయితే బాగా జరిగింది. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఆవిడ ఒక పర్యటనకు వెళ్ళినటువంటి నేపథ్యంలో మీడియా ప్రతినిధులకు ఒక క్లారిటీ ఇచ్చారు. నా మీద ఎందుకు ఇటువంటి ప్రచారం చేస్తున్నారో అర్థం కాలేదు. నేను అలాంటి ఆలోచనతో లేను. భవిష్యత్ కాలంలో కూడా నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను అని చెప్పి క్లియర్ కట్‌గా చెప్పేశారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై నాకు నమ్మకం ఉంది. ప్రజాపాలన అందిస్తుంది. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా పనిచేస్తుంది అని చెప్పి ఆవిడ గతంలోనే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి నిజం చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంత ప్రభుత్వానికి, గవర్నర్‌కి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ కార్యక్రమాలకు చాలా వరకు ఆవిడని పిలవకపోవటం, కొన్ని కార్యక్రమాలకు పిలిచినా డుమ్మా కొట్టడం, ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలపైనే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు గవర్నర్ హోదాలో తమిళిసై. ఇలాంటి సందర్భంలో ఆవిడికి ఆ పదవిలో ఉండటం ఇష్టం లేదు. త్వరలోనే రాజీనామా చేస్తారు, రాజకీయాల్లోకి వస్తున్నారని అప్పటినుంచే ప్రచారం బాగా జరిగింది. అది కాస్త అలాగ జరుగుతూ ఇప్పుడు మరింత బలపడింది. దాన్ని సోషల్ మీడియా వేదికగా విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. దానికి సంబంధించి నేను ఇక్కడే ఉంటా గవర్నర్‌గా. ఒకవేళ అధిష్టానం మారిస్తే అదేమో. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై నాకు నమ్మకం ఉంది. బాగా పనిచేస్తుంది. ఇలాంటి ప్రభుత్వంలో నాకు పని చేయాలని ఉంది. నేను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదు. దయచేసి నా మీద చేస్తున్నటువంటి ఈ ప్రచారానికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి ఒక రకమైనటువంటి రిక్వెస్ట్ కూడా చేశారు. వార్నింగ్ ఇచ్చారు, రిక్వెస్ట్ కూడా చేశారు. వాస్తవానికి సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. రాజకీయాల్లోకి వస్తున్నారు, ఎంపీగా పోటీ చేస్తున్నారు అని చెప్పి. సో ఇలాంటి నేపథ్యంలో ఆవిడ ఒక క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఇక ఈ ప్రచారానికి కొద్దిగా స్వస్తి పలకండి, నేనైతే రాజకీయాల్లోకి రాను అని తెగేసి చెప్పేశారు.